జిల్లా ఉదయనగర్, కేసీఆర్ కాలనీ, శివాయిగూడెం ఈ ప్రాంతాల్లో కొంతమంది దొంగలు పట్టా ఉన్న వాళ్ళకి కాకుండా పట్టా లేని వాళ్ళకి పొలాలు అమ్ముతూ, అదేవిధంగా అక్కడ భూమి లేనివాడికి భూమి ఉన్నట్టుగా రిజిస్ట్రేషన్ కూడా చేసి కొందరు ప్రభుత్వాలు రియల్ ఎస్టేటర్లు ఈ మధ్యనే చేసుకుంటున్న సంగతి మీకు తెలిసిందే. ఒక సోషల్ మీడియాలో కూడా, అదేవిధంగా ప్రింట్ మీడియాలో కూడా నాకు భూమి లేదు, నేను అమ్మినట్టు కూసుమంచి చేసిపోయి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బాహ్యంగా వచ్చిన సమాచారం మీకు తెలిసిందే. ఇదే పనులు గతంలో ఐటీడీఏ ఇచ్చిన పట్టాలను బేస్ చేసుకొని వీళ్ళు అసలైన పట్టేదారులు వసూలుదారులు రాకంటే తహసీల్దారులు, ఇక్కడ తహసీల్దారులు వసూలుదారులుగా మారారని చెప్పేసి వీళ్ళకి ఇప్పటివరకు న్యాయం జరగలేదంటూ ఈ యొక్క బాధ్యతలు ఆరోపిస్తున్నారు. అసలు వీళ్ళకి ఏం జరిగింది, ఒరిజినల్ పట్టాదారుల యొక్క ఫలాలు ఏమైనా, కాబట్టి ఈ విషయాలు వారి మాటల్లోనే అసలు ఈ పట్టా దేనికి సంబంధించి మా శివాయిగూడెం కొత్త కాలనీలో వీళ్ళందరికీ ప్రజలందరికీ ఆలోచన పట్టాలు ఇచ్చారు. వాటిని కట్టుకోవడానికి వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వం వాళ్ళు ఆర్థిక సాయం చేస్తామని ఎదురు చూశారు. కానీ రద్దు చేసామని చెప్పడంతో వాళ్ళు ఆందోళన చెంది అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టేదారు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాను సిపిఎం పార్టీ తరఫున. ఇప్పుడు ఇది ఒరిజినల్ పట్టా దొంగ పట్టా? ఇది ఒరిజినల్ పట్టా. అప్పుడు 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పట్టా. ఆ రోజున హౌసింగ్ లోన్ కూడా ఇస్తామని ఆ రోజున వాళ్ళు వాగ్దానం చేశారు. కానీ అందరికీ హౌసింగ్ లో డబ్బులు వేయకపోవటానా, వీళ్ళ దగ్గర డబ్బులు రాకపోవటానా ఇప్పుడు దాకా. అదేవిధంగా ఇక్కడ ఒక మరో బాధిత మహిళ ఉన్నారు. అమ్మ, మీకు ఏం జరిగింది, మీరు ఏం కోరుకుంటున్నారు? ఈరోజు తహసీల్దార్ ఆఫీస్కి ఎందుకు వచ్చారు? మాకు 2009 నా పేరు సునీత అండి. 2009లో వచ్చిందండి మాకు ఫ్లాటు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఆటోలలో తిరుగుతూనే ఉన్నాం. ఇల్లు కట్టుకుందామన్నా ఏదన్నా లేదా రోడ్డు సరిగా లేదు, అందులో మాకు డబ్బులు లేవు కట్టుకోవటానికి. దాని మూలాన మేమే కాదు, మాతో పాటు వీళ్ళందరూ కూడా అసలు పట్టేదారులేనా? మేమంతా అసలు పట్టదారులు. అసలు పట్టేదా ఏంటి పట్టవచ్చు? మీకు వచ్చి ఎంతకాలం అవుతుంది, మరి మీరు ఎందుకు కట్టుకోలేదు? ఎంతకాలం మేము కట్టుకోవడానికి రోడ్డు ఏదైనా కట్టుకున్నామంటేనేమో పర్మిషన్ లేదు, అదంతా ఫినిషింగ్ పెట్టారు. దీనివల్ల మేము కట్టుకోలేకపోతున్నాం. ప్రస్తుతం ఉదయనగర్లోని ఇదే పరిస్థితి, కేసీఆర్ కాలనీలో కూడా ఇదే పరిస్థితి. అసలు పట్టేదారులకి ఎటువంటి మరి అనుమతులు ఇవ్వట్లేదు. ఆ పట్టాలు బేస్ చేసుకుని వేరే వాళ్ళకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మీద ఇచ్చిన పట్టాలు బేస్ చేసుకుని కొంతమందిని దొంగలు అమ్ముకు దొబ్బుతున్న సంగతి మీకు తెలిసిందే. నిజమైన బాధ్యతలకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈరోజు వసూలుదారు కార్యాలయానికి వచ్చి ఈ మొర వినిపించుకుంటున్నారన్నట్టు మనకి ఇక్కడ నాయకులు చెప్తున్న విషయం. కెమెరామ్యాన్ రంజిత్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్, రఘునాథపాలెం, ఖమ్మం జిల్లా. నేను కట్టుకుందా అని వస్తే నా పేరు మీద ఈ పట్టా కాగితం మీద ఇంకొకళ్ళ పేరు ఎక్కించారు. ఈ ఎన్నుపూస నొప్పి వచ్చింది, ఈ నడుము నొప్పులతో నేను తిరుగుతున్నా సార్. నీ పట్టా మీద ఎవరు పేరు ఎక్కించారు? ఇంకొకళ్ళు ఎవరో పేరు అన్నారు సార్, మొన్న వస్తే వాళ్ళ పేరు ఎక్కించారట. ఇది నాది ఒరిజినల్ పట్టా. మేము కట్టుకోవడానికి పర్మిషన్ కావాలని. మీ పేరు చెప్పేది పట్టా ఏం పేరు? మొన్న అడగైతే అనుకున్నాండి అన్నారు కదా, మీది కాదమ్మా, మీ పేరు మీద వేరే వాళ్ళ పేరు ఉందన్న. ఎవరు అన్నది? ఈ ఆర్ఐ గారు అన్నారండి. ఓకే, ఏ ఆర్ఐ? ఏ ఊరు మీది? మీది ఒరిజినల్ పట్టేనా? వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పోతే ఆడ రౌడీలు గుండాలు విలేజ్ కార్యదర్శి వచ్చి వాళ్ళ 10 మందిని తీసుకొని వచ్చి వీళ్ళని బెదిరియటం, ఆ కట్టిన వాటిని కూల్చేయటం, మళ్ళీ వాటికి ఏం పర్మిషన్ లేదని ఎలగొట్టడం, నానా చిత్రహింసలు పెడతా ఉన్నారు అక్కడ.